నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సో, అలాగే ఈరోజైతే మనం టాటా పంచ్ ఈవీ ఫుల్ టాప్ ఎండ్‌ని రివ్యూ చేయడం జరుగుతుంది. సో, 360 డిగ్రీస్ ఈవీ అనేది ఇలా ఉంటుందన్నమాట టాటా పంచ్. సో, మీరు ఎవరైనా టాటా పంచ్ కొనాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఇయర్ ఎండింగ్ సేల్ కాబట్టి 1.5 లాక్ మనకు తగ్గే అవకాశం కూడా ఉంది ఈ డిసెంబర్ నెలలో తీసుకుంటే. సో, ఇంకా ఆఫర్స్ అని, అవి అని, యాక్సెసరీస్ అని ఫ్రీగా వచ్చే అవకాశం కూడా ఉంది మనకి. సో, టాటా పంచ్ అనేది ఈవీ అనేది సో ఫుల్ టాప్ ఎండ్ తీసుకోండి. ఎందుకంటే దాంట్లో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. 360 డిగ్రీ కెమెరాస్ కావచ్చు, వెంటిలేట్ సీట్స్ కావచ్చు, రివర్స్ కెమెరా, టచ్ స్క్రీన్ అన్నీ మనకు అన్నీ రావడం జరుగుతుంది. సో ఓపెన్ ఆల్ డోర్స్ అనమాట. ఈ డోర్స్ మీరు ఓపెన్ చేసి అలా ఉంటుందని వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఆల్ డోర్స్ ఓపెన్ చేస్తే మనకు ముందు దగ్గర ఛార్జింగ్ కేబుల్ అండ్ ఛార్జర్ స్పేస్ అన్నీ ఇంక్లూడింగ్ మనకి టాప్ ఎండ్లో వచ్చేస్తాడు. మనకు టాప్ ఎండ్లో ఏంటంటే ఇది మనం తీసుకుంది టాప్ ఎండ్ ఆటోమేటిక్ రివ్యూ చేసేది. సో టాటా పంచ్ ఇంటీరియర్ అనేది లోపల అనేది ఇలా ఉంటుంది. చూడడానికి లుక్స్ వైజ్గా అనేది కొంచెం లగ్జరీగానే ఉంటుంది. సో టాటా పంచ్ కొనాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చూసి మొత్తం కొంచెం నీట్గా చూసి షోరూమ్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిందిగా మంచిది అనమాట. సో ఏంటంటే ప్రతిదీ చూసి మనకు అన్నీ తెలుసు అంటే అది తప్పు అవుతుంది. సో నాకు కూడా కొన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు తెలియదు. సో తెలుసుకోవడంలో తప్పేమీ లేదు కదా. సో అదే మనకి దీంట్లో సన్ రూఫ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇంక్లూడింగ్ ఫుల్ టాప్ ఎండ్ కాబట్టి మనకు సన్ రూఫ్ యాడ్ చేసి ఇస్తాడు. సో ఇంటీరియర్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది ఇంటీరియర్ అనేది. సో మనకి ఇది సన్ రూఫ్తో వస్తుంది కాబట్టి ఫుల్ టాప్ ఎండ్ ఆటోమేటిక్ వెహికల్ ఇది. అలాగే మనకు ఏసీ విండ్ సీట్స్ కానీ ప్రతిదీ ఇంక్లూడింగ్ అనేది మనకు ఫుల్ టాప్ ఎండ్ కాబట్టి ప్రతిదీ వస్తుంది. ఎయిర్ బ్యాగ్స్ అనేది మనకు 6 వస్తాయి. సో వెహికల్ చూడడానికి అగ్రెసివ్గా ఉంది. చిన్నగా ఉన్న మనకు ఎస్యూవీ సెగ్మెంట్ కాబట్టి కాంపిటేటివ్ ఎక్స్యూవీ కాబట్టి చూడడానికి రోడ్డు మీద చూడడానికి కానీ ప్రతిదీ హైలైట్ అనమాట వెహికల్ అనేది. సో అక్కడ రోడ్ మీద ప్రజెంటేషన్ అనేది కొంచెం స్విఫ్ట్, i10 గ్రాండ్, i10 యూఎస్, టియాగో వీటితో పోల్చుకుంటే కొంచెం హెవీగానే ఉంటుంది అనమాట. అంటే రోడ్డు మీద కొంచెం హెవీ లుక్ హైట్ కనిపిస్తుంది వెహికల్ అనేది. అందుకని మనం టాటా పంచ్ వాళ్ళు లాంచ్ చేసింది కూడా కాంపిటేటివ్ ఎస్యూవీ సెగ్మెంట్ను లాంచ్ చేశారనమాట. మనకి ఇవి 3 వేరియంట్లు అంటే మామూలుగా బేస్ మోడలు, మిడ్ వేరియంటు, సో ఫుల్ టాప్ ఎండ్ అనేది ఈ అవకాశాలు అనేది తీసుకొచ్చారు వాళ్ళు. సో ఈవీ అనేది మనకు దీంట్లో పెట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. సో ఈవీ అనేది ఏంటంటే మనం ఇప్పుడు ఈవీ రివ్యూ చేస్తున్నాం కాబట్టి ఈవీ మైలేజ్ ఎంత అనేది ఈ వీడియోలో చెప్తాను మీకు. ఈవీ అనేది అప్రాక్సిమేట్గా 17-18 దాకా రావచ్చు మైలేజ్ అనేది. మనకు చూసుకుంటే వెహికల్ చూడడానికి కానీ ప్రతిదీ వెహికల్ లుక్స్ పరంగా అట్రాక్టివ్గా మామూలుగా పెద్ద వెహికల్ని చూసినట్లే అనిపిస్తూ ఉంటుంది అనమాట. హెవీ ఎస్యూవీ సెగ్మెంట్ని చూసినట్లే ఉంటుంది. ఇప్పుడు టాటా హ్యారియర్ కానీ అలాంటిది మామూలుగా గ్రిల్ అనేది ముందు ఫ్రంట్ కానీ హెడ్ లైట్ హెలోజన్స్ కానీ ఇండికేటర్స్ కానీ బ్లింక్ ఇండికేటర్స్ కానీ ప్రతిదీ నీట్గా ఇచ్చాడు. ఇంజన్ విషయానికి వస్తే మనం ఇంజన్ ఛార్జర్ పెట్టుకోవడానికి ఒక ఖాళీ ప్లేస్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది మనకు బ్యాటరీ పెట్టుకోవడానికి, ఛార్జింగ్ అయిన బ్యాటరీ పెట్టుకోవడానికి. సో హెడ్లైట్స్ విషయానికి వస్తే ఇలా ఉంటాయి. డ్యూయల్ టోన్ రింగ్ మామూలు హెడ్ ల్యాంప్స్, డిఆర్ఎల్. సో బ్లింక్ అవ్వడానికి కానీ మనకి యూనిక్గా కనిపిస్తాయి అనమాట ప్రతిదీ డిఆర్ఎల్. సో వీల్స్ పరానికి వస్తే ఇక్కడ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ డైమండ్ కట్ అలవెల్స్ అనేది రావడం జరుగుతుంది. ఫుల్ టాప్ ఎండ్ కాబట్టి మనకు అలవెల్స్ కంపల్సరీ. సో మనకు మిర్రర్కి ఇండికేటర్ వ్యూ అనేది ఇవ్వడం జరిగింది. 360 డిగ్రీ కెమెరాస్ కూడా మిర్రర్స్ అనేది అటాచ్మెంట్ అయింది. ఫుల్ టాప్ ఎండ్ కాబట్టి మనకు 360 డిగ్రీ కెమెరా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి మిర్రర్ కానీ తర్వాత బ్లింకర్ కానీ తర్వాత హ్యాండిల్ బార్ అనేది ఫ్రంట్ హ్యాండిల్ బార్ డోర్స్ అనే ప్యానల్ అనేది ఇలా ఉంటుంది. సో పైన బ్యాక్ సైడ్ స్లీపర్ కావచ్చు, అల్టైన్ కావచ్చు ప్రతిదీ యూనిక్గానే ఉంటుంది వెహికల్. మనకు ఇదైతే
బంపర్ అన్నట్టు పార్కింగ్ సెన్సార్ల కింద పైన వైట్ పైన ఇచ్చాడు. సో మనకు లోపల ఉన్న మిర్రర్ బ్యాక్ సైడ్ చూసుకోవడానికి, లేదా నీ కెమెరా లాగా యూస్ అవ్వడానికి కూడా యూస్ అవుతుంది. అది స్విచ్ బటన్, వీడియో అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో హెడ్ లైట్స్ విషయానికి వస్తే మనకు దాదాపుగా లెంత్ కానీ లాంగ్ కానీ చాలా హెవీగా పడతాయి. సైడ్ ఇండికేటర్స్, హెడ్ ల్యాంప్స్, మామూలుగా బ్రేక్ లైట్స్ ప్రతిదీ యూనిక్గా ఇచ్చాడు అనమాట. చిన్నగా ఇచ్చినా యూనిక్గా ఇచ్చాడు ప్రతిదీ. గ్రిల్ విషయానికి వస్తే మనకు వైట్ అండ్ బ్లాక్లో ఇచ్చాడు. సో గ్రిల్ అనేది యూనిక్గా ఉందన్నమాట. న్యూ షేప్, ప్రతి ఏ బండ్లో మనం అయితే ఇంతకుముందు చూడలేదు. సో ఇదైతే న్యూ షేప్ అనమాట. మనకు చూసిందేమి ఇది టాటా పంచ్లో వేరియంట్స్ ఉన్నాయి. వేరియంట్కి తగ్గట్టు డిజైన్ అనేది ఇచ్చాడు వాడు. ఇప్పుడు మామూలుగా మనకు పెట్రోల్ వెహికల్ అడ్వెంచర్ కావచ్చు, బేస్ మోడల్ కావచ్చు, ఫుల్ టాప్ ఎండ్ కావచ్చు, వేరే గ్రిల్ ఉంటుంది. ఈవీ కాబట్టి వేరే గ్రిల్ ఇచ్చాడు. సో యూనిక్ అనమాట. ప్రతి దాంట్లో చిన్న వెహికల్ అయినా ప్రతి దాంట్లో అనేది యూనిక్గా ఇచ్చాడు. హ్యాండిల్ బార్ కానీ బ్యాక్ సైడ్, ఇది మనకు బ్యాక్ సైడ్ లైట్స్ కానీ బ్యాక్ సైడ్ వ్యూ, కెమెరా, మనకు వైర్ వైపర్, బ్యాక్ సైడ్ బ్రేకింగ్ లైట్స్, ప్రతిదీ యూనిక్గా ఉంటుంది అనమాట. సో టాటా లాగో కింద మనకి రివర్స్ కెమెరా బ్రాండింగ్. సో టాటా పంచ్ ఇయర్లీ ఎన్ని సేల్ అవుతున్నాయి అనేది వాళ్ళు బ్రాండింగ్ వేసుకున్నారు అనమాట. సో మనకు లాగో చూస్తే బాగుంటుంది అన్నమాట, టాటా పంచ్ ఈవీ అని. సో బ్యాక్ సైడ్ గ్రిల్ అనమాట. మనకు గ్రిల్లు పైన ప్లాస్టిక్తో ఇవ్వడం జరిగింది బంపర్ అనేది. సో బంపర్కి కింద కూడా సెన్సార్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం పార్కింగ్ చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ సెన్సారే. కెమెరా ఉన్నా మనం ఒక్కోసారి తడబడతాం అనమాట. పైన చూసుకుంటే ఫుల్ టాప్ ఎండ్ కాబట్టి మనకు అగ్రెసివ్గా అయితే బ్లాక్ ఫినిషింగ్ వస్తుంది, అండ్ సన్ రూఫ్ కూడా వస్తుంది. ఇది ఛార్జింగ్ వైర్ మనకు పెట్టుకునేది. మనం అట్లా క్లిక్ చేసామంటే సైడ్కి వెళ్ళి అది ఓపెన్ అవుతుంది. ఛార్జింగ్ వైర్ అనమాట పెట్టుకోవడానికి. మామూలు పెట్రోల్ వెహికల్తో పోల్చుకుంటే ఈ వెహికల్ అనేది కొంచెం లైట్ వెయిట్, బట్ సౌండ్ నాయిస్ అనమాట. సౌండ్ ఉండదు, స్మూత్గా వెళ్ళిపోతుంటుంది అనమాట వెహికల్. మనకు లోపల ఇంటీరియర్ వచ్చి బ్లాక్ అండ్ వైట్ ఇచ్చాడు. సో మనకి సీట్స్ అడ్జస్టబుల్, ప్రతిదీ యూనిక్గా ఉందన్నమాట. ఇది ఫుల్ టాప్ ఎండ్ కాబట్టి మనకు వెంటిలేట్ సీట్స్ ఇస్తాడు. మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనకు బ్యాక్ సైడ్ కూల్ కావాలనుకుంటే మనం వెంటిలేట్ సీట్స్ ఆన్ చేసినామంటే మనకు సీట్లో నుంచి ఏసీకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల మన బాడీకి కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది అనమాట. లాంగ్ జర్నీ చేసేటప్పుడు కూల్గా అనిపిస్తుంది వెహికల్ మనకి. సో హ్యాండిల్ అనమాట, మామూలుగా అవి కావాల్సిన టూల్స్ అనమాట ప్రతిదీ. ఇది అడ్జస్టబుల్, అది మామూలుగా స్టీరింగ్ అడ్జస్టబుల్. స్టీరింగ్ ఇలా మనకు కావాల్సినంత పొజిషన్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రతిదీ యూనిక్గా ఉందన్నమాట. ఏసీ విండ్స్ కావచ్చు, తర్వాత ఏసీ కంట్రోల్స్ కావచ్చు. ఏసీ కంట్రోల్స్ చాలా యూనిక్గా ఇచ్చాడు. టాటా పంచ్ పెట్రోల్ అడ్వెంచర్తో పోల్చుకుంటే దీంట్లో కొంచెం యూనిక్గా ఇచ్చాడు. మన వైర్లెస్ ఛార్జర్ ఫుల్ టాప్ ఎండ్ కాబట్టి వైర్లెస్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశాడు మనకు. ఐఫోన్ యూజర్స్ కానీ సంథింగ్ ఏదైనా వేరే బ్రాండ్ మొబైల్స్ వైర్లెస్ ఛార్జర్స్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. చాలా యూస్ అనమాట ఇది. సో దానికి యూస్ అవుతుంది. యూఎస్బి పోర్ట్ కూడా ఇచ్చాడు మనకి. ఇది 12 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. సో ఆటోమేటిక్ కాబట్టి మనకి ఇది సింబల్ ఏంటంటే పి అంటే పార్కింగ్, ఎన్ అంటే న్యూట్రల్, ఆర్ అంటే డ్రైవింగ్, డి అంటే డ్రైవింగ్ సారీ, ఆర్ అంటే రివర్స్ అనమాట. అట్లా 360 కెమెరా వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. మనకు టాప్లో కావచ్చు, సైడ్ కావచ్చు, ఇంకా ప్రతిదీ మనకి 360 డిగ్రీ కెమెరా కాబట్టి ఫుల్ టాప్ ఎండ్కి అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. సో మనకు చూడడానికి కూడా ఇది ఆటోమేటిక్ హోల్డర్ అనమాట. మామూలుగా హ్యాండ్ బ్రేక్ అనేది మామూలుగా వేరే వెహికల్స్కి అయితే ఇస్తాడు, బట్ దీనికి ఆటోమేటిక్ కాబట్టి అది కూడా హోల్డ్ అనేది ఆటోమేటిక్గా ఇచ్చేసాడు అనమాట. మన క్యాప్ హోల్డర్స్ కానీ మన బాటిల్స్ 2 క్యారీ చేయొచ్చు. తర్వాత ఏదైనా డాక్యుమెంట్స్ కానీ వెహికల్ ఆర్సీ సంబంధించినవి పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అనేది నీట్గా ఇచ్చాడు అనమాట. మిర్రర్ అడ్జస్టబుల్ అనేది ఎక్కడ ఉందన్నమాట. ప్రతిదీ ఎక్కడ తగ్గలేదనమాట. ప్రతిదీ ఇంక్లూడింగ్ అనేది మిర్రర్స్ కంట్రోల్స్ కావచ్చు, ప్రతిదీ ఏసీ కంట్రోల్ కావచ్చు, తర్వాత సన్ రూఫ్ కంట్రోల్స్ కావచ్చు, పైన ల్యాంప్ కావచ్చు, ప్రతి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తే అనమ్మ స్టీరింగ్ అనేది పెద్ద వెహికల్కి ఎలా ఉంటుందో అలాగే సేమ్
మనకు టాటా లోగో వస్తుంది హార్న్ పైన దగ్గర. చూడడానికి మనం ఏదో టాటా సియారాలో ఉన్నామేమో ఫీలింగ్ వస్తుందన్నమాట. ఎయిర్ బ్యాగ్స్ అనమాట. ఎయిర్ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయనేది చూపిస్తున్నాను మీకు సైడ్ డ్రైవర్ పొజిషన్ దగ్గర ప్యాసింజర్ సైడ్గా మనకు సీట్కి తర్వాత సైడ్కి మనకు ఫ్రంట్ అనేది ఎయిర్ బ్యాగ్స్ అనేది 4 ఉంటాయి మొత్తం టోటల్గా. 6 ఉంటాయి టోటల్గా. సో అవతల యువతల బ్యాక్ సైడ్ 2, ఇటు సైడ్ 4 ఉంటాయి. ఫ్రంట్లో 2 ఉంటాయి, సైడ్కి 2 ఉంటాయి, బ్యాక్ సైడ్ ప్యాసింజర్ దగ్గర వెనుకలు కూర్చున్న వాళ్ళకి 2 ఉంటాయి. మొత్తం 6 ఉంటాయి దీనికి. ఏసీ వెంట్స్ కాబట్టి రైట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ సైడ్ కావచ్చు, సేమ్ అనమాట. మళ్ళీ మిడిల్లో 2 ఉంటాయి. ఇది బ్రేక్ విషయానికి వస్తే మనకు ఆటోమేటిక్ కాబట్టి మనకు క్లచ్ బ్రేక్ అదొకటి 2 మాత్రం ఇస్తాడు. సారీ, ఎక్సలేటర్ బ్రేక్, క్లచ్ ఉండదు ఆటోమేటిక్ కాబట్టి. మనకు డెడ్ ఎండ్ ప్యానల్ అనమాట. సో మనం కాలు అలా పెట్టుకోవడానికి యూస్ అవుతుంది. మనం ఓన్లీ రైట్ లెగ్ మాత్రం యూస్ చేయాలి దానికి ఆటోమేటిక్కి. సో లెఫ్ట్ యూస్ చేసినామంటే అయిపోతుంది. మనం అలా నడపడానికి. మాన్యువల్ అయితే మనం ఎలాగైనా నడపచ్చు. ఇది ఆటోమేటిక్ కాబట్టి ఓన్లీ రైట్ లెగ్ మాత్రమే వాడాలి. సో బ్యాక్ వైట్ ఫినిషింగ్లో మొత్తం లెదర్ సీట్స్ కంపోజిషన్ కానీ నీట్గా ఇచ్చాడు అనమాట. ప్రతిదీ చూడడానికి అయితే వెహికల్ చాలా నీట్గా ఉంది. సో వెహికల్ ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు ఈ డిసెంబర్ మంత్లో చూడండి. మీకు షోరూమ్ వాళ్ళు యాక్సెసరీస్ ఫీ ఇస్తారు. అలాగే 1.5 lakh తగ్గే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇయర్స్ ఎండింగ్ చేయాలన్నమాట ప్రతిదీ. అంటే రేపు వచ్చే నెల 2026 కాబట్టి ఈ నెల తీసుకున్నామంటే మోడల్ మిగిలిపోయి ఉంటాయి వాళ్ళ దగ్గర. 25లో లాంచ్ అయిన కార్లలో మిగిలిపోయి ఉంటాయి. సో దానికి తగ్గట్టు మనకు ఇప్పుడు అనేది రేట్లు తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కొనుక్కున్నారంటే దాదాపుగా మీకు 2 lakhs దాకా సేవ్ అవుతుంది ఇప్పటికి. మళ్ళీ 26లో కొనుక్కున్నాం అనుకుంటే మీకు మోడల్ పెరుగుతుంది. నేను 26 కొనుక్కుంటా అంటే అప్పుడు ప్రైస్ పెరుగుతుంది. ప్రైస్ కూడా ఈక్వల్గా ఉంటుంది. అప్పుడు ఇంకా ప్రైస్ ఎక్కువ పెరుగుతుంది. సో ఇది R అంటే మనకి రివర్సు, D అంటే డ్రైవింగ్, సో న్యూట్రల్, ఇలా వెహికల్ అనేది. బ్యాక్ సైడ్ మామూలుగా బూట్ స్పేస్ అనేది చాలా బాగుంటుంది. లగేజ్ అనేది బాగా పెట్టుకోవచ్చు, బాగా క్యారీ చేసుకోవచ్చు అనమాట. ఎయిర్ బ్యాగ్స్ అనమాట డ్రైవర్ సీట్ దగ్గర మనకు ఎయిర్ బ్యాగ్స్, సైడ్ ఎయిర్ బ్యాగ్, తర్వాత మనకు క్యాబిన్ ఏదైనా తగిలించుకోవడానికి కావచ్చు, ఏదైనా పెట్టుకోవడానికి కానీ యూస్ఫుల్ అనమాట. సో చూడడానికి హ్యాండ్ రెస్ట్ కానీ ప్రతిదీ వెహికల్ అనేది అక్యూరస్గా లగ్జరీగా ఉందన్నమాట వెహికల్ అనేది. సో వెహికల్ మీరు తీసుకున్నాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ డిసెంబర్ లాస్ట్లో తీసుకోండి. కొంచెం మీకు ప్రైస్ కలిసి వస్తుంది. అలాగే కలర్ విషయానికి వస్తే మనకు వైట్, ఇది కొంచెం టిక్ వైట్, సో ఆర్మీ గ్రీను, అలాగే రెడ్, బ్లాక్, రెడ్, ఇది బ్లాక్ అండి, డార్క్ బ్లాక్ అనమాట. మనకు బ్లాక్ బాగుంటుంది. సో అలాగే ఆర్మీ గ్రీన్ బాగుంటుంది. ఇది రెడ్ వెర్షన్, రెడ్. సో మిల్కీ వైట్ కూడా ఉంది. ఇది రెడ్, ఇది మిల్కీ వైట్ అనమాట కారు. సో మనకు 5 కలర్లలో కార్ రావడం జరుగుతుంది. సో ఇంకోటి కలర్ ఉందనమాట. ఇది మామూలుగా చాక్లెట్ కలర్ లాగా ఉంటుంది. సో ఇది కూడా బాగుంటుంది కలర్, బట్ రీసేల్ ఉండదు. మనకు రీసేల్ అవ్వాలంటే లైక్ టిక్ సిల్వర్ కానీ, ఆర్మీ గ్రీన్ కానీ, మిల్క్ వైట్ కానీ, సో ఇలాంటి కార్లు అనేది రీసేల్ అవ్వడం జరుగుతుంది ఎక్కువ. బట్ రెడ్ కానీ ఇలాంటివి జరగవు. సో మన వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి